శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యాన్ని మనం రాశి చక్రాలు చూస్తుంటాం. చక్కగా రాశి చక్రంలో కొన్ని భావాలు, ఆ భావాలు ఉన్న లగ్నం ప్రకారం చూస్తాము. లగ్నం ప్రకారం దశలు అంతర్దశ చూస్తాం. ఈ దశ బాగుంది, ఈ దశ బాగోలేదు అంటుంటాం. ఒకసారి మనకి ఏంటంటే ఈ రాశి చక్రంలోని లగ్నానికి అనుసంధానమైన దశ జరుగుతుంటూ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మిథున లగ్నం తీసుకున్నాం అనుకోండి. మిథున లగ్నానికి శుక్రుడు ప్లస్ మనకు బుధుడు, రాహువు, అలాగే మనం చూసుకుంటే ఈ గ్రహాలు కొంచెం అనుకూలంగా మనకు కనబడతాయి అన్నమాట. అనుకూలంగా అంటే వీటి పాజిటివ్గా మనం చెప్పుకుంటుంటాం అన్నమాట. అది కాకుండా ఈ మిథున లగ్నంలోని ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది. గురుడు చండాలుడు అక్కడ నీచుడు. ఎందుకంటే ఇక్కడ మనకు సప్తమ రాజ్యాధిపతి ఉండడం వల్ల వాడు కూడా నీచుడు అయి ఉన్నాడు అనమాట. సో అటువంటిప్పుడు ఏంటంటే ఆ గురు మహాదశ వస్తే మనకు దశంతా ఆల్మోస్ట్ యోగం అనేది ఇవ్వకుండా ఉంచుతారు. శత్రువు ఎప్పుడు మనకు మంచి చేయడు కదండి. సో మన దగ్గర ఏం చేద్దాం? మిథున లగ్నం అయిపోయింది, గురుమారదశ వచ్చేసింది. గురుమారదశ 16 సంవత్సరాలు ఉంటాయి. ఏంటి పరిస్థితి? అంతర్దశలో ఏవో వస్తాయి. గురుమారద, రాహు వస్తాడు, శని వస్తాడు. కానీ అంతర్దశలో బోర్డు గ్రహాలు వస్తాయి. ఏదైనా దశానాథుడు గురుడు కదా, వాడు చేయనివుడు కదా. అంతర్దశలో ఏవో గ్రహాలు వచ్చినప్పుడు అవి ఆ ఉన్నంతకాలం అవి బెనిఫిట్ ఇస్తుంటాయి. ఈ లగ్నాన్ని ఏం చేయాలి? జీవితంతో అదేనా? అటువంటిప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తుంటారంటే నవాంశంలో ఏ లగ్నాన్ని కూడా చూస్తుంటాం. ఒకవేళ నవాంశంలో కూడా అటువంటి లగ్నాన్ని అనుకోండి, ఏది మన శత్రువు లగ్నాలే, లేదా మన లగ్నానికి అనుకుని ఇప్పుడు మిథున లగ్నం అయింది, అక్కడ కానీ కర్కాట లగ్నం అయింది అనుకుందాం. అప్పుడు మనకి ఏంటంటే దాన్ని కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కర్కాట లగ్నానికి మళ్ళీ మనకు గురుడు యోగకారకుడు కాబట్టి. సో ఏంటంటే మన బాహ్యకంగా మనకు బయట భాగంలో రాశిచక్రంలో కొన్ని దోషాలు, యోగాలు కనిపించట్లేదు. కానీ నవాంశంలో మనకు మళ్ళీ కనిపిస్తుంటాయి. దాని నుండి మన కరెక్షన్ ఎలా చేయాలి? సో ఇవన్నీ దృష్టిలో పెట్టి మనం ఏం చెప్తుంటే ఒక్కొక్కసారి మనం దాన్ని బట్టి ఒక రత్నాన్ని లేకపోతే ఒక మంత్రాన్ని ఇలా ఏదో ఒకటి మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలా చేసుకుంటూ మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో కరెక్షన్ డిస్కవర్ చేసుకుని వెళ్తామో డెఫినెట్గా అదేం చేస్తుందంటే మనకు ఒక యోగాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకుంటున్నాము, ఒక ఊళ్ళోకి వెళ్ళాలనుకుంటాం, మన వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటాం. వెళ్దామంటే ఆ దారిలో ఏదో మార్గం ఇబ్బంది కలిగింది, ఇంకొక మార్గం ఏదో చూస్తాం కదా, అల్టిమేట్లీ గోల్ రీచ్ అవ్వాలనుకుంటాం కదా. రీచ్ అవ్వడం మనం ఎలా ప్రయత్నం చేస్తాము? అలాగే బైపాస్, హార్ట్లో ప్రాబ్లం వచ్చింది, అక్కడ ఏదో వాల్స్ కదా ఇబ్బంది ఉంది, అప్పుడు ఏం చేస్తున్నాం? అక్కడ కట్ చేసి పక్కన ఒక వాల్ పెడుతున్నాం, లేకపోతే ఇంకొక పైప్ వేస్తున్నాం. పైప్ వేసి మనిషి బతకాలిగా, ఆ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి, ఆ హార్ట్ పనిచేయాలి. మనం ఇంకో మార్గం చూస్తున్నాం కదా. అలాగేంటంటే మనకు ఒకసారి రాశి చక్రం చూసిన తర్వాత కొన్ని కష్టాలు కనబడుతున్నాయి, కొన్ని యోగాలు లేవు, అసలు ఈ జీవితంలో ఎదుగుతాడా అనే బాధన, భయంతో రాశి చక్రం ఉంటే అందులో నుండి ఇంకేదైనా మార్గం ఉందా అని చెప్పేది నవాంశం. ఇంకేదైనా మార్గం ఉందా, ఉద్యోగరీత్యా ఏమైనా ఎదుగుదల ఉంటుందా అని చెప్పేది దశాంశం. జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే 12 భావాలకి కలిపి 12 సెపరేట్గా మనకు చక్రాలు ఉన్నాయి. ఫలానా భావం పాడైపోయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th హౌస్, ఉద్యోగము, వ్యవసాయ క్షేత్రం మనకు రాశి చక్రంలో సరిగ్గా కనిపించట్లేదు. అప్పుడు D10 చార్ట్ అని అంటారు. అందులోని ఓన్లీ 10వ భావం గురించి వివరంగా చెప్తారు. అలా చెప్పినప్పుడు అందులోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు క్లియర్గా తెలుస్తుంది ఎంతవరకు మన సపోర్ట్ దొరుకుతుంది, ఎటువంటి ఉద్యోగంలో సపోర్ట్ దొరుకుతుంది, లేకపోతే ఎటువంటి వ్యాపారం మనం చేస్తాం, ఏ రకంగా డబ్బు సంపాదిస్తాం అని చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా మనకు కనబడుతుందన్నమాట. ఏ కాలం నుండి మనకి యోగాలు ఆరంభమవుతాయి. ఇప్పుడు నుండి ఆరంభమవుతుందా, తర్వాత సెకండ్ ఆఫ్ లైఫ్ అవుతుందా, లేదా అట్ ది ఏజ్ ఆఫ్ 30 అట్ ది ఏజ్ ఆఫ్ 40 మనకు బాగుంటుంది, అట్ ది ఏజ్ 25 నుండి బాగుంటుందా అని చాలా స్పష్టంగా D10 చార్ట్ చెప్తుందన్నమాట. అంటే 10 అంటే ఉద్యోగం, 7 అంటే D7 చార్ట్ అంటే వైవాహిక జీవనం, D5 చార్ట్ అంటే పిల్లల గురించి. సో అలా చెప్తుంది కాబట్టి ఎప్పుడైనా మనం రాశి చక్రం చూసేటప్పుడు ఎవడైనా ఎస్ట్రాలజర్స్ కానీ ఎప్పుడైనా వివరంగా రాశి చక్రం నవాంశం చూసి చెప్పాలనుకున్నప్పుడు ఇలా చూసి 2 నిమిషాల్లోనే గురువుగా నీకు పిల్లలు సరిగ్గా లేరయ్యా, నీ ఉద్యోగం సరిగ్గా లేదు ఎలా చెప్పేస్తాను? సో చార్ట్లోకి వెళ్ళి అందులో D10 చార్ట్ చూస్తే నీకు ఉద్యోగం ఎందుకు ఎలా ఉంది స్పష్టంగా చెప్పడం, దాన్ని బట్టి రెమెడీ ఇవ్వడం, దాన్ని బట్టి డిస్కవర్ చేసి డయాగ్నోస్ చేసి రెమెడీ, ఒక రత్నం ఇవ్వాలా, ఒక మంత్రం చదవాలా, 10వ భావాన్ని పాజిటివ్గా ఎనర్జీ ఇవ్వడానికి ఏం చేయాలి అన్నది అప్పుడు డయాగ్నోస్ చేసి మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అస్ట్రాలజీ సంథింగ్, డయాగ్నోస్ చేయడం అనేది సంథింగ్. ఈ డయాగ్నోస్ చేయడం అనేది మనకు చూసారు హార్ట్ ఎగ్జామ్, మనకు హార్ట్ పేషెంట్స్కి మనం చూసాం యాంజియోగ్రామ్ చేసేది ఒకరు ఉంటారు, దాన్ని ఏ విధంగా అందులో ఉన్న ప్రాబ్లం ఏంటి తెలిసేది ఒక చూస్తే హాస్పిటల్లో డాక్టర్స్ 2 గంటలు, ఒకటి సర్జన్ ఉంటాడు, ఒకడు మనకు మెడిసిన్ ఇచ్చే ఫిజిషియన్ ఉంటారు హార్ట్కి సంబంధించి కూడా. ఈ ఫిజిషియన్ ఏం చేస్తారు, డ్రాయింగ్ వేసి చక్కగా ఇక్కడెక్కడ బ్లాక్స్ ఉంటాయి ఇవన్నీ చూసి
ఇవన్నీ మనం చేయాలని సర్జన్ చెప్తారు. అప్పుడు సర్జన్ చేస్తాం. ఇది కరెక్ట్గా చెప్పగలితేనే అక్కడ సర్జన్ అనేవాడు అక్కడ ఆపరేట్ చేయగలుగుతాం. అంతే కదండి, డాక్టర్స్ అంతే కదా. అలాగా ఇప్పుడు ఆస్ట్రాలజీ అనేది అంటే సర్జన్ మనమే అవుతాం, ఫిజిషియన్ కూడా మనమే అవుతాం. సో జనరల్ ఫిజిషియన్ మనం ఏం చేస్తాం, ఇందులో చూసి దీంట్లో నుండి ఎటువంటి మెడిసిన్ మనం వాడాలి, ఎటువంటి రత్నాలు వాడాలి, ఎటువంటి మంత్రం చదవాలి, ఎటువంటి పూజ చేయాలి, ఎటువంటి జపాలు చేసుకోవాలి మీరు అన్నది కూడా డయాగ్నోస్ చేసే రెండు ఒకటే. అంచేత ఆ డయాగ్నోస్ చేసేటప్పుడు మీకు నిజంగా ఆస్ట్రాలజీ మా దాంట్లో దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఏ భావం వల్ల నష్టం జరుగుతుంది, ఏది ప్రాబ్లం ఉంది, వైవాహిక జీవనమా, ఉద్యోగమా, పిల్లలా, లేకపోతే కుటుంబమా, తండ్రి గారా, తల్లి గారా, అన్నదమ్ములతోనా, ఆస్తితోనా, ఆరోగ్యమా అని స్పెసిఫిక్గా మీరు కానీ అడిగినప్పుడు ఏంటంటే ఆ స్పెసిఫిక్గా ఆ ఒక్క పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడం వల్ల అంటే ఆ ప్రాబ్లంకి డయాగ్నోస్ చేసి ఒక మెడిసిన్ ఇవ్వడం మొదలవుతుంది. దానివల్ల డెఫినెట్గా అందులోనే సక్సెస్ వస్తారు, రాజమార్గాలు కనబడతాయి, రాజీవ్ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.